ఎల్కతుర్తిలో జరగబోయే కేసీఆర్ సభ ఏర్పాట్లను మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ శాసనసభ్యులు బొడతల సతీష్ కుమార్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఏప్రిల్ 27న జరగబోయే ఈ సభను విజయవంతం చేయగలరని తెలంగాణ ప్రజలను కోరిన మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాడితేనే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారమైందని చెప్పి 27 ఏప్రిల్ 2001 నాడు గులాబీ జెండాను ఆవిష్కరించారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏప్రిల్ 27 అంటే ఈ నెల ఏప్రిల్ 27వ తారీఖుకి 25 సంవత్సరాలు నిండుతాయి. ఈ 25 సంవత్సరాల ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేపించి ఆ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసి దేశంలో మిగతా రాష్ట్రాలతో పోటీపడి ముందుకెళ్తున్న సందర్భంలో ఈ వార్షికోత్సవ సభలు జరుగుతున్న 25 సంవత్సరాలు నిండిన మా పార్టీ దాదాపు 1200 ఎకరాల భూమి స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ఇంకా వరి నాట్లు వేసి కోతలకు దగ్గరకు వచ్చినాయి. పత్తి చేన్లు మరి ఏరిన తర్వాత వాటన్నిటిని పీకేసి భూమి యజమానులే ఈరోజు మా మహిళా సోదరిమణులు ఉన్నారు, అక్కడ మా అన్నలు ఉన్నారు. వాళ్ళు కష్టపడి ఈ నేలను చదును చేసి మాకు అప్పగిస్తున్నారు. అంటే తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజల విశ్వాసం మా పట్ల ఎట్లుందో ఇది ఒక్కటే ఉదాహరణ. అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ 10 గుంటలో 20 గుంటలో ఎకరమో 2 ఎకరాలు ఉన్నటువంటి భూమి యజమానులు వాళ్ళు. వాళ్ళకు తోడుగా కొంతమంది మిగతా వాళ్ళు కూడా వచ్చారు, కానీ భూమి యజమానులు కూడా వచ్చి పనిచేసి మాకు అప్పగిస్తున్నారు. మరి ఇక్కడ శాసనసభ్యులుగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి మా మిత్రులు సతీష్ గారి నాయకత్వాన, మా మండల పార్టీ ఎల్కతుర్తి మండల పార్టీ నాయకత్వాన ఇవాళ ఈ బహిరంగ సభ చాలా గొప్ప బహిరంగ సభగా తెలంగాణ చరిత్రలో కన్నీ విని ఎరగని రీతిలో ఈ సభ జరగబోతుంది.